మనకి ఇంగ్లాండ్ సిరీస్లో కనుక ఒకసారి చూస్తే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన జెమీ స్మిత్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నాడు కదా. ఎందుకంటే మరి ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, సెకండ్ టెస్ట్లో చూసుకుంటే ఆకాశం హద్దుగా చెలరేగిపోయాడు. సో నిన్న టెస్ట్లో చూసుకున్నా సరే థర్డ్ టెస్ట్లో కూడా అతను ఏకంగా 51 రన్స్ చేశాడు. సో మరి ఫస్ట్ ఇన్నింగ్స్లోనేమో 40 రన్స్, దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో 44, దాని తర్వాత సెకండ్ టెస్ట్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 184 కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకున్నా సరే 88 రన్స్ కొట్టాడు, మరి నిన్న చూసుకుంటే 51 రన్స్ కొట్టాడు. సో మరి దీంతో అతను ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు తెలుసా. ఆ రికార్డ్ ఏంటంటే మనకి వరల్డ్ క్రికెట్ మొత్తంలో కూడా ఒక వికెట్ కీపర్ ఫాస్టెస్ట్ 1000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే మనకి మొన్నటి వరకు క్వింటన్ డికాక్ కనిపించాడు. అయితే మరి ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేసేసి మరి టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ 1000 రన్స్ కొట్టిన వికెట్ కీపర్గా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దాంతోపాటు అతి తక్కువ బంతుల్లో కూడా ఫాస్టెస్ట్ 1000 రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్గా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. సో మరి ఈ ఒక్క సిరీస్లోనే మరి 2 రికార్డులు బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు అనమాట.